చూడండి మూర్తి గారు, ఈ 5 ఎకరాలు మీదని మీకు అనిపించింది అనుకోండి, కోర్టుకి వెళ్ళండి, అది సివిల్ కేసు అవుద్ది. ఇలా వచ్చి గొడవ చేశారనుకోండి, అది క్రిమినల్ కేసు అవుద్ది. ఛీ, నా ఇళ్ళ నీచుడితో మనకేంటో వదిలేశారనుకోండి, బోల్డ్ ఎంత టైం సేవ్ అవుతుంది. అదేంటి సంగతి, అలా జరిగిందండి. కాబట్టి పొలం మీదే, పత్రాలు నావి. హాయ్ ఫ్రెండ్స్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టీవీ ఆన్ చేసినా ఎక్కడ చూసినా కూడా ఇదే టాపిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ల్యాండ్ మీదే అనుకోండి, ఈ ల్యాండ్ మీద ఎవరిదో కనపడింది, సరే నేను ఈ ల్యాండ్ మీద కన్నేసాను, ఈ ల్యాండ్ మీదే అయినా సరే నేను కన్నేసాను. నేనేం చేస్తానంటే ఈ ల్యాండ్ నాది అని చెప్పి పిటిషన్ పెడతాను. పెట్టిన తర్వాత నీతో కూడా చెప్పాను ఈ పిటిషన్ పెట్టినట్టు, నీకు తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. అలా 2 సంవత్సరాలు గడిచిపోద్ది. మళ్ళీ 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నేను నీ దగ్గరకు వచ్చి, అరే ఇది నీ ల్యాండ్ అయినా సరే ఇప్పుడు నా పేరు మీద మారిపోయిందిరా, నేను ఎప్పుడో 2 years బ్యాకే పిటిషన్ పెట్టాను, ఇంకా నీ పేరు మీద ఉండబోదు, ఇది నాదే ఈ ల్యాండ్ అని చెప్తాడు. ఎలా ఉంటుంది అప్పుడు ల్యాండ్ ఓనర్కి? కాబట్టి పొలం మీదే, పత్రాలు నావి. పేదవాడు భరించలేడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, కోర్టులకు వెళ్ళకూడదు, ఇక్కడ అపాయింట్ చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ అన్ని చూసుకుంటాడంట. రిటర్నింగ్ ఆఫీసర్ ఏమైనా దేవుడా అన్ని నిజాలే మాట్లాడడానికి, నిజాయితీగా ఉండడానికి? పోనీ ఆయన ఏమన్నా రోబోనా? మీరు ప్రోగ్రామింగ్ చేశారా, నిజాలే మాట్లాడాలి, ఎవరికి ఫోన్ చేయకూడదు ఇట్లా అని చెప్పి ఏమైనా ప్రోగ్రామింగ్ చేసి రోబోని కూర్చోబెడుతున్నారా రిటర్నింగ్ ఆఫీసర్గా? చూడండి మూర్తి గారు, ఈ 5 ఎకరాలు మీదని మీకు అనిపించింది అనుకోండి, కోర్టుకి వెళ్ళండి, అది సివిల్ కేసు అవుద్ది. ఇలా వచ్చి గొడవ చేశారనుకోండి, అది క్రిమినల్ కేసు అవుద్ది. ఛీ, నా ఇళ్ళ నీచుడితో మనకేంటో వదిలేశారనుకోండి, బోల్డ్ ఎంత టైం సేవ్ అవుతుంది. ఆయన దగ్గర తప్పు జరగదని గ్యారంటీ ఏంటి? ఆయన నిజాయితీగానే పనిచేస్తాడని గ్యారంటీ ఏంటి? రాజకీయ నాయకులే ఫస్ట్ దీన్ని అమలు చేసుకుని ఒకసారి చేసి చూడండి. నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను ₹1,00,000 ఇస్తాను. ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోయి రాసేస్తాడు. పొలం కావాలో ప్రాణం కావాలో తెలుసుకో.